నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో రాజకీయాలకు తెరదించిన రాష్ట్ర సీఎం యనమల రేవంత్ రెడ్డి ఇక పరిపాలనా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా దృష్టి కేంద్రీకరించారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేరుస్తూనే పరిపాలన పరుగులు తీసేలా అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు అర్హులకు పారదర్శకంగా అందేలా కొన్ని కీలకమైన, కఠినమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. పరిపాలనకు సంబంధించి తన మదిలో ఉన్న ఆలోచనలకు పదును పెట్టి కేబినెట్లో తీసుకున్న నిర్ణయాల మేరకు కొత్తగా 3 చట్టాలను తీసుకురాబోతున్నారు. అయితే త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ కొత్త చట్టాల ముసాయిదాను ప్రవేశపెట్టి ఆమోదించేందుకు నిర్ణయించినప్పటికీ అంతకు ముందుగానే ఆర్డినెన్స్ల ద్వారా అమల్లోకి తీసుకురావాలని సీఎం సంకల్పించారు. ఈ క్రమంలో రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణతో సోమవారం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గవర్నర్గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రభుత్వ కార్యాచరణ అమలుపై తొలిసారిగా జరిగిన ఈ భేటీలో సుమారు గంటన్నర పాటు అనేక అంశాలపై చర్చించారు. మధ్యాహ్నం భోజనం కూడా గవర్నర్తో పాటే కలిసి చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఏ అంశాలు చర్చించారన్నది ఆసక్తికరంగా మారింది. అటు ఢిల్లీ పర్యటనలో భాగంగా గవర్నర్ రాధాకృష్ణన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ప్రత్యేకంగా సమావేశమైన అనంతరం తాజాగా సోమవారం సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కావడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. విభజన చట్టంలో ఉన్న అస్పష్టత కారణంగా తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాస్పద అంశాలు, 3వ, 10వ షెడ్యూల్లో పేర్కొన్న సంస్థల ఆస్తులు, అప్పుల పంపకాలు, ప్రధానంగా నదీ జలాల వాటాల్లో ఎదురవుతున్న చిక్కులు తదితర అంశాలపై ముఖ్యమంత్రి వివరంగా చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణ హక్కుల పరిరక్షణ విషయంలో రాజీ లేకుండా చట్టం అమలుకు తగిన చొరవ చూపాలని కేంద్ర ప్రభుత్వంతో చర్చించి చిక్కుముడి సమస్యలకు పరిష్కారం చూపాలని ఈ సందర్భంగా గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో ప్రధానంగా 5 అంశాలు చర్చకు వచ్చినట్లు అనధికార వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త చట్టాలు, వాటి ఉద్దేశాలు, లక్ష్యాలను వివరిస్తూ పరిపాలన వ్యవస్థలో ఆ చట్టాల ప్రాధాన్యతలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్కు వివరించారు. గత ప్రభుత్వం అమలు చేసిన ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ను ఆవిష్కరించి భూ సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను, అందుకోసం నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ రూపొందించిన కొత్త చట్టం గురించి తెలిపారు. అలాగే జిల్లాల్లో రెవెన్యూ ట్రిబ్యునల్స్ చేయడం ద్వారా భూ తగాదాలకు, ఇతర రెవెన్యూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపవచ్చుననే ప్రభుత్వ సంకల్పాన్ని, వాటి ఏర్పాటుకు కొత్తగా చట్టం తీసుకువచ్చి అమలు చేసే అంశాలను వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను, ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాలకు అవసరమవుతున్న నిధుల వ్యయాన్ని, ఈ క్రమంలో ఖజానాపై పడుతున్న భారాన్ని భర్తీ చేసుకునే గురించి వివరంగా చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే ఈ నెల 20 నుండి తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నెల 22న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అంతకు 2 రోజుల ముందుగానే తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతోంది. ఈ 2 రోజుల పాటు తీర్మానాలు, ఇతర అంశాలపై చర్చ పూర్తి చేసి 24న రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి సూత్రప్రాయంగా నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఇచ్చే ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రతిపాదనలను సవరించి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అధికార యంత్రాంగాన్ని సంసిద్ధం చేసిన విషయాన్ని గవర్నర్ రాధాకృష్ణన్ దృష్టికి తీసుకెళ్లారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగ పాఠంలో పొందుపరిచే అంశాలపై, మార్గాలను, అందుకు అనుసరించాల్సిన విధానాలను గురించి సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్కు వివరించారు. ఈ క్రమంలో భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు అవశ్యమని పేర్కొంటూ అందుకు కొత్త చట్టం తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ 3 కొత్త చట్టాలకు సంబంధించిన ప్రధానంగా ఈ భేటీలో చర్చ జరిగింది. వివిధ రంగాల్లో అక్రమాలను కట్టడి చేసేందుకు, పారదర్శకమైన వ్యవస్థను ఆవిష్కరించేందుకు ప్రభుత్వం మరిన్ని చట్టాలను రూపొందించినప్పటికీ వాటిని అసెంబ్లీ ఆమోదించిన తర్వాతే అమలుకు శ్రీకారం చుట్టనున్నారు. గత కొద్ది రోజులుగా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్న అంశం కేబినెట్ విస్తరణపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ ఈ సందర్భంగా గవర్నర్తో చర్చించారు. మంత్రిమండలిలో సామాజిక వర్గాలను, నేతల అనుభవాలను పరిగణలోనికి తీసుకొని ప్రాధాన్యత ఇస్తే ఇలా ఉంటుందని భవిష్యత్ ప్రణాళికను కూడా వివరించారు. ఇప్పుడున్న 11 మంది మంత్రుల్లో ఇచ్చిన ప్రాధాన్యతలు, త్వరలో మరో 6 మంత్రులను తీసుకుంటున్న క్రమంలో అనుసరించాలనుకుంటున్న ప్రాధాన్యతలను కూడా ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రజలకిచ్చిన వాగ్దానం మేరకు 6 గ్యారంటీల్లో 5ంటిని అమలు చేస్తున్న తీరును, తద్వారా పేద, మధ్యతరగతి వర్గాలకు చేకూరుతున్న మేలును గురించి చెప్పుకొచ్చారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించిన అంశంపై కూడా చర్చించారు. ఈ విషయంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలు, అందుకు
ఇంతకు ముందున్న గవర్నర్ తెలిపిన అభ్యంతరాలు, తదనంతరం న్యాయస్థానం ఇచ్చిన తీర్పు, ప్రస్తుతం అనుసరించాల్సిన అభ్యర్థుల ఎంపిక విధానం, సామాజిక ప్రాధాన్యతల గురించి గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య స్నేహపూర్వక చర్చ జరిగినట్లు విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. పరిపాలనా విధానాలకు సంబంధించిన అనేక అంశాలను కూడా ఈ సందర్భంగా సీఎం రేవంత్ చర్చించి భవిష్యత్ కార్యాచరణ అమలుపై సూచనలు, సలహాలు తీసుకున్నారు.